హాయ్ అండి, అందరికీ నమస్తే. నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలను తెలియని వారు తెలుసుకుంటారని, జీవితంలో ఎదుగుదల రావాలంటే ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు చూద్దాం. పితృపక్షం అంటే ఏమిటి? పితృపక్షంలో మగవారు ఏ తప్పులు చేయకూడదు, పితృపక్షంలో ఏ పనులు చేయకూడదు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు పితృపక్షం అంటే మన పూర్వీకులకి సంబంధించినది. అంటే పూర్వీకులను గుర్తు చేసుకునే కాలం. పితృపక్షం మొత్తం 15 రోజుల కాలం. పితృపక్ష సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారట. మన వంశానికి మూలపురుషులు పితృదేవతలు. వాళ్ళు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ పితృపక్షం 15 రోజులలో వాళ్ళకి తర్పణం వదలాలి. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రాద్ధకర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు. అయితే పితృపక్షాల సమయంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మగవారు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఒకవేళ తెలిసి తెలియక ఆ పనులు చేస్తే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పితృపక్ష సమయంలో మగవారు చేయకూడని పనులు చూద్దాం. పితృపక్షాల సమయంలో మగవారు ఏ పనులు చేయకూడదు అంటే, ఏవైనా శుభకార్యాలు చేయడం మంచిది కాదు. ఈ సమయంలో పురుషులు కొత్త వస్తువులను, కొత్త బట్టలను కొనటం కూడా మంచిది కాదు. పితృపక్షాల సమయంలో సాత్విక ఆహారం తీసుకోవాలని, తామసిక ఆహారానికి దూరంగా, మద్యం, మాంసం తదితరాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. నూతన గృహంలో గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం కూడా పితృపక్షాల సమయంలో చేయకూడదని చెబుతున్నారు. ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి చేర్చకూడదు. వివాహాలు చేసుకోవడం, కొత్తగా పుట్టిన బిడ్డకు శుభకార్యాలు చేయడం, పుట్టినరోజులు జరపడం మంచిది కాదు. పితృపక్షాల సమయంలో ఎవరు పొరపాటును కూడా జుట్టు కత్తిరించకూడదని, గడ్డం చేసుకోరాదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుందట. పితృపక్ష సమయంలో శ్రాద్ధ కర్మలకు, వంట చేసే పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, పొరపాటును కూడా ఇనుప వాటిని ఉపయోగించకూడదని చెబుతున్నారు. రాగి, ఇత్తడి పాత్రలను వంటకు ఉపయోగించాలి. కనుక పితృపక్షాల సమయంలో చేయకూడని పనుల గురించి జాగ్రత్తగా తెలుసుకొని ఆ పనులకు దూరంగా ఉండి పితృదేవతలకు ఆగ్రహం తెప్పించకుండా వాళ్ళ ఆశీర్వాదం పొందాలంటే పితృతర్పణాలు వదలాలి. ఇలా చేస్తే వాళ్ళ ఆత్మలు తృప్తి చెంది ఆశీర్వదిస్తారు. ఫలితంగా మన కుటుంబం ఆర్థికంగా, మానసికంగా సంతోషంగా ఉంటుంది. పితృపక్షము ఈ నెల సెప్టెంబర్ 18 నుండి మొదలవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.